ఫ్రెండ్స్, ఈ వెండి బంగారం ధరలు ఇప్పుడు గ్లోబల్గా ఉన్న కండిషన్స్ మీద ఆధారపడి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికన్ నౌకలు ఇరాన్ దగ్గరకు చేరుకుంటున్నాయి. గత 2 రోజులుగా ఇది నడుస్తూ ఉంది. ఈ ప్యానిక్ వాతావరణంలో అందరూ ఇన్వెస్టర్లు వాళ్ళ ఈక్విటీ నుంచి మనీ విత్డ్రా చేసి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ అని సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సైమల్టేనియస్గా మన బిట్ కాయిన్ కూడా పడిపోతూ ఉంది. ఈ విధంగా అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టడంతో ఈ ర్యాలీ అన్నది మనకు రోజు 5 to 10% పెరగడం, డ్రాస్టికల్గా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇది ఇలానే కొనసాగుతుంది. ఈ గ్లోబల్గా ఇప్పుడు మార్కెట్స్ కూడా హైలీ మన దగ్గర కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా గత కొద్ది రోజులుగా పడిపోతున్నాయి. బిఫోర్ దట్ అవి బాగా హయ్యర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పి చాలామంది ఫండ్ మేనేజర్స్ కూడా వాటి మీద మనకు కామెంట్ చేయడం మనం చూసాం. సో అందుకే అవి బాగా తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ 20 to 30% మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పడిపోయి ఉంది. సో ఇప్పుడు ఇదే టైంలో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కడ? ఈక్విటీలో. మనకు గోల్డ్, సిల్వరు, ల్యాండు, మళ్ళీ ఈక్విటీ, ఈ మూడింటి మార్కెట్ మనకు నడుస్తూనే ఉంటుంది. మన 2014 తర్వాత మనకు ల్యాండ్ రేట్లు కూడా భారీగా పెరిగాయి గత 10-12 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ స్టాగ్నెంట్ అయ్యాయి. ఒక 10 years, 5 to 10 years అదే రేట్లలో కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా మనకు 2020 నుంచి 2023 ఇక్కడ వరకు కూడా మనకు రిటర్న్సే లేవు. గోల్డ్, సిల్వర్ కూడా మనకు అక్కడక్కడే అవి అప్ అండ్ డౌన్ అవుతూ జీరో రిటర్న్స్ అన్నారు. అంటే ఆ ప్రైస్ అదే దగ్గరలో కొట్టుమిట్లాడింది తప్ప మనకి ఏమాత్రం రిటర్న్స్ ఇవ్వలేదు. అది ఒకటేసారి మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 25, 26 ఈ కాలంలో 24 తర్వాత అంటే 25 నుంచి 26 ఈ ఇయర్లోనే మనకు భారీ ర్యాలీ చూసాం గోల్డ్, సిల్వర్లో. అదేవిధంగా ఈక్విటీ మార్కెట్ కూడా అలానే ఉంటుంది. అది పడిపోయినప్పుడు ఒక స్ప్రింగ్ ఎలాగ పడిపోతే మనం ఒత్తితే బాగా ఎంత ప్రెజర్ బిల్ అయ్యి ఎంత అణిగి ఉంటుందో ఈక్విటీ మార్కెట్ కూడా అంతే. మళ్ళీ ఒక్కసారి అది వదిలిపెడితే బౌన్స్ బ్యాక్ అయ్యి మనం కరోనా టైంలో కూడా ఇదే చూసి ఉంటాం. 30-40% మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. తర్వాత ఏమైందో అంతా మీకు తెలిసిందే. 400%, 300% రిటర్న్స్ వచ్చాయి. చాలా ఫండ్స్ కూడా, చాలా స్టాక్స్ కూడా అలానే పెరిగాయి. మార్కెట్ పడిపోయినప్పుడు ఎప్పుడు మనం బాధపడకూడదు. మార్కెట్ పడిపోయినప్పుడే మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఈక్విటీ మార్కెట్ అన్నది సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అన్నారు. ఈక్విటీ మార్కెట్ని, మనకు మ్యూచువల్ ఫండ్స్ని అంటే ఏంటిది? మార్కెట్ మీన్స్ ఇక్కడ మనం మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అన్నది మీకు తెలుసా? మనకు జీడిపి గ్రోత్ రేట్ బాగానే ఉంది. 7.5% ఇస్తున్నాయి IMF, వరల్డ్ బ్యాంకు, మన దగ్గర గవర్నమెంట్ అందరూ 7.5% ఇస్తున్నారు. వరల్డ్లో బెస్ట్ గ్రోయింగ్ జీడిపి మనదే. ఇన్ఫ్లేషన్ కూడా మనకాడ 4 to 5% ఉంది. ఈ రెండు కలుపుకొని మనకు 12% వస్తుందని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అది కూడా కరెక్ట్ కాదు. మనం చాలా ఎకానమీస్ కూడా గ్లోబల్గా జీడిపి ఉండి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉన్నాయి కూడా మనకు 2 to 3% వచ్చిన కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఈ విధంగా లాంగ్ టర్మ్లో ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ మార్కెట్ కంపారిటివ్లీ గోల్డ్, సిల్వరు. మీకు కొంచెం ప్రపోర్షన్ మీ ఎంటైర్ అసెట్స్లో ఒక 10 to 25% గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టుకోండి. మొత్తం 100% ఒకటే అసెట్ మీద పెట్టకూడదు. బఫెట్ గారు చెప్పినట్లు మన అన్ని ఎగ్స్ ఒకటే బఫెట్లో పెట్టకూడదు. ఒకసారి బఫెట్ కదిలిపోయిందంటే మొత్తం బ్రేక్ అయిపోతాయి. సో మన డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎవరు ఏం చెప్పినా మనకు డైవర్సిఫికేషన్ అనేది మనదే చేసుకోవాలి. మనకి అసెట్స్ ఎలా ఉండాలి? కొంచెం ల్యాండ్ మీద ఉండాలి, కొంచెం గోల్డ్లో ఉండాలి, కొంచెం మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, కొంచెం ఈక్విటీస్ ఉండాలి, కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ ఉండాలి. ఈ విధంగా డైవర్సిఫికేషన్ ఉండాలి మన అసెట్స్. అప్పుడు మన లాంగ్ టర్మ్లో ఒకదాని తర్వాత ఒక ర్యాలీ ఇచ్చినప్పుడు మనకు అన్నిట్లలో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఉండబట్టి మనకు ఒక పార్షియల్గా వచ్చినా మనం 12 to 15% గ్రోత్ రేట్లో వచ్చినా మనం 20 yearsలో మంచిగా రిచ్ అయ్యి వెల్తీ అవుతాము. ఇంకా క్రియేటింగ్ వెల్త్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సస్టైనింగ్ వెల్త్. మనకాడ వెల్త్ ఉన్నంత మాత్రాన అది లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయ్యి మన తరతరాలు వస్తుందా అంటే మనకు 200 years బ్యాక్, 100 years బ్యాక్ బాగా వెల్తీ పీపుల్ ఇప్పుడు వాళ్ళ జనరేషన్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇప్పుడు కూడా వెల్తీగానే ఉన్నారా? ఇప్పుడు వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ ఎవరు? రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ అని అందరికీ తెలుసు. కానీ ఒక 100 years బ్యాక్, 200 years బ్యాక్ ఎవరు? అది మీరు సెర్చ్ చేయండి, చదవండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకు కంటిన్యూ కాలేకపోయారు? అప్పట్లో వెల్త్ ఉన్న పీపుల్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? సో ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం మన లైఫ్ని మంచిగా లీడ్ చేస్తూనే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుకోవాలి. అంతా ఒకటే దాని మీద ఆధారపడకూడదు. మనం కూడా మన పిల్లల మీద ఆధారపడదాం అని కూడా మీరు వదిలేసేయండి. రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ శాలరీలో 10%, మినిమం 10% మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ శాలరీ రాగానే
మీరు ఫస్ట్ సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ తారీఖు నాడే మీకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లోకి వెళ్ళిపోవాలి. మ్యూచువల్ ఫండ్స్కో స్టాక్స్కో మీరు ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే మీకు దగ్గర డబ్బు నిలవదు. మనం ఎంత డబ్బు సంపాదిస్తే మీ శాలరీ పెరుగుతుంటే మనకు వెల్త్ అవుతాం, మనం చాలా రిచ్ అవుతామని అందరూ అనుకుంటారు. కానీ ఎంత శాలరీ వచ్చినా అది ఇట్లా చేతుల్లో పట్టుకుంటే జారిపోయినట్టు అదంతే, అది ఆగదు మన దగ్గర. సో మన ప్లానింగ్ ఉండాలి, బడ్జెట్ ఉండాలి. రేపు వచ్చే నెల ఫస్ట్కి మనకు బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి 1కి. సో దానికన్నా ముందే మీరు కూడా మీ బడ్జెట్ వేసుకోండి. ఆ బడ్జెట్ ఎలా వేసుకోవాలో ఆ ఎక్సెల్ ఫైల్ కూడా నేను మీకు పంపిస్తాను, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ ఎక్స్పెన్సెస్ ఏంది, మీ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది పర్ మంత్, మీకు ఇన్వెస్ట్మెంట్స్ డివిడెండ్స్ ఏమైనా వస్తున్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఏమైనా SWP రిటర్న్స్ వస్తున్నాయా, మీ శాలరీ ఎంత వస్తుంది, మీ బిజినెస్ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇంకేమైనా ఉన్నాయా, ఇదంతా మనం ఒక ఎక్సెల్లో పెట్టుకొని మనం నెక్స్ట్ అదే మనకు ఎంత వెళ్తున్నాయి మన ఎక్స్పెన్సెస్, మన ఇంటి రెంట్ ఎంత కడుతున్నాం, EMIలు ఎంత కడుతున్నాం, కారు, ట్రాన్స్పోర్టు, మెడికల్, వీళ్ళన్నిటికీ మనం ఎంత వాడుతున్నాం అన్నది మనం కంప్లీట్గా ఒక ఎక్సెల్ మెయింటైన్ చేసుకొని ఎవ్రీ మంత్ మీరు అప్డేట్ చేసుకోండి. దీనివల్ల మీకు మీ ఖర్చు ఎక్కడ పోతుంది ఏందన్నది మీరు క్యాల్కులేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కూడా 12,000 15,000 బియర్ చేయలేక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీ ఉన్న ఖర్చులు, సపోజ్ మీరు ఇంటికి 10,000 పే చేస్తున్నారు, మీరు ఏదన్నా 9,000 8,000 రెంట్ వచ్చే ఇల్లు మీరు చూసుకొని కొంచెం అక్కడ కొంచెం 2,000 1,000 అడ్జస్ట్ చేసుకుంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. 10,000 8,000 ఇంటి రెంట్ కట్టి ఉంటున్న వాళ్ళం మనం 1,000-1,500 నెలకి కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం పెద్ద ఇష్యూ కాదు, కంపల్సరీ తీసుకోండి. ఆల్రెడీ మీరు ఎంప్లాయీస్, మీ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా అది ఎంత లిమిటెడే ఉంటుంది. చాలామంది కంపెనీలకు 2 lakhs 5 lakhs వరకు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే 10 lakhs వరకు ఇస్తాయి. కానీ ఎంతవరకు ఉన్నా అది మనకు సేఫ్ కాదు. మనం ప్రైవేట్గా కూడా మన పర్సనల్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అది కూడా డిడక్టబుల్ మీద తీసుకోండి. డిడక్టబుల్ అంటే ఆల్రెడీ మీకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ డిడక్టబుల్ 2 lakhs 3 lakhs డిడక్టబుల్ పెట్టుకుంటే మీకు 5,000 10,000కే మీకు 20 lakhs 50 lakhsకి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇది మీకు సేఫ్ చేయి ఉంటుంది. మీ పిల్లలకి, మీకైనా, ఇప్పుడైనా పెద్ద ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మీకు ఇన్ని సంవత్సరాలు ఈ ఎక్స్పీరియన్స్ కూడా కవరేజ్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్లో మీరు జాబ్ మానేసిన మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి మీకు తర్వాత మీకు ఎక్స్పెన్స్ అవ్వదు ఇన్సూరెన్స్. తర్వాత మీకు ఏదన్నా షుగరు, BP ఇలాంటి సర్జరీ, స్టంట్స్ ఇలాంటివి ఏమైనా అయినప్పుడు మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చాలా పెరుగుతాయి. సో మనం మంచిగా ఉన్నప్పుడే తీసుకోవడం చాలా బెటరు. దీన్ని కూడా మీ దాంట్లో యాడ్ చేసుకోండి. మీ ఉన్న ఖర్చులలో మనం రీఛార్జ్ చేసుకుంటాం నెలకి 300, ఇంట్లో 4 ఫోన్లు ఉంటే 2,000 దీనికే అవుతున్నాయి. సో ఇంత ఖర్చు పెడుతున్నాము, వైఫై అని అన్నీ మనం వాడుతూనే ఉన్నాం. ఒక జస్ట్ 1,000 రూపాయలు 1,500 పడుతుంది అనుకుంటా నెలకి. అట్లా మీరు సేవ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ప్రొటెక్ట్ అవ్వదు. ఇదే ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా, ఏ అడ్వైజర్ అయినా, ఎవరైనా మీరు ఏ వీడియో చూసినా ఇదే ఉంటుంది. సో ఇంతమంది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళందరూ చాలామంది వాళ్ళ క్లయింట్స్ని ఎక్స్పీరియన్స్ చూసి మనకు వాళ్ళు చెప్తున్నారు. సో మనం ఇది కంపల్సరీ ఫాలో అవుదాం. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొటేషన్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది, మీరు చూసి కాంటాక్ట్ చేసి మీరు కొటేషన్ తీసుకోండి. మీకు తగ్గట్టు దాని ప్రీమియమ్స్ డిఫరెంట్ కంపెనీల నుంచి మనం తీసుకొని కొటేషన్స్ అడ్జస్ట్ చేసుకొని తీసుకుందాం. మీకు అంత కట్టలేనప్పుడు డిడక్టబుల్ కింద పెట్టుకునైనా మనం ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఈ విధంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మీ ఫ్యామిలీలో మీ కింద 5 4 డిపెండెంట్స్ ఉన్నప్పుడు, మీరు ఒక్కరే మీ ఇంట్లో మీ శాలరీడ్ పర్సన్, మీరు ఒక్కరే ఎర్నింగ్ మెంబర్ అయినప్పుడు మీకు కొంచెం తీసుకోవాలి. మీకు అసెట్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి కూడా మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని మీకు మీరే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.